చైనాని మనమేం నిషేధించట్లా. చైనా వెరైటీస్ అమ్ముడుపోతాయి, కాస్త ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. కావాలంటే నువ్వు కూడా ఇక్కడికి వచ్చి తయారు చేసుకో, అమ్ముకో. అట్లాగే యూరప్ దేశాలైనా ఆఫ్రికా దేశాలైనా ఎవరైనా సరే వాళ్ళనేం మనం నిషేధించట్లా. ఇక్కడికి వచ్చి తయారు చేసుకుంటే ప్రోత్సాహకాలు ఇస్తాం. మా కంపెనీలతో కలిపి జాయింట్ అవ్వండి. అలాగే మనల్ని మేక్ ఇన్ ఇండియా ప్రోత్సహించడం, దీని ఇంపాక్ట్ భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి వరమయ్యింది. ఇది తాజా అంశం. భారత్లో తయారీ కార్యక్రమం ఇండియా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా వచ్చేటప్పటికి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మన దేశంలో స్థాపించిన యూనిట్లో తయారు చేసిన ఉత్పత్తులు అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. గతంలో చైనా, వియత్నాం నుంచి ఆ దేశాలకి ఉత్పత్తులు తరలిళ్ళేవి. మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగై ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహకాలు లభించడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ కార్యకలాపాలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో చైనా యూనిట్లు ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తున్నాయి. అక్కడ దానికి ఒక రీజన్ కూడా ఉంది. చైనా నుంచి వెళ్తే ₹150, 250, మనం 350 కూడా చేసాడు కదా. అదే చైనా వాళ్ళు ఇండియా నుంచి పంపిస్తున్నారన్నమాట. అది ఇక్కడ అసలు లాజిక్. 2020లో సరిహద్దు వివాదాల తర్వాత మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహకాలు స్థిరంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు మన కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని ఇక్కడ తయారీని ప్రారంభించి అక్కడ తయారీ కొంటలేదు. ప్లస్ వాటి మీద మేక్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా అంటే కనుక ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. అందుకని మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మార్చుకుంటున్నాయి అనమాట. ఒప్పో మొబైల్స్ ఇండియా 2023-24 తొలిసారిగా ఎగుమతుల ద్వారా 272 కోట్ల విదేశీ మార్కాన్ని ఆర్జించింది. రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ ఇండియా 114 కోట్లు ఆర్జించినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గత నెల 12 సమాచారం ఇచ్చింది. చైనాకు చెందిన టెలివిజన్ గృహోపకరణాల సంస్థ హైసెన్స్ గ్రూప్ దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులు 2024 ప్రారంభం నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికాలకు ఎగుమతి చేస్తోంది. శ్రీ సిటీలో 100 కోట్లతో తయారీ ప్లాంట్ని కంపెనీ నెలకొల్పబోతోంది. లెనోవో గ్రూప్ తన సర్వర్లు, ల్యాప్టాప్ల్ని భారత్ నుంచి ఎగుమతి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీని అనుబంధ సంస్థగా మోటరోలా ప్రస్తుతం తన పరికరాలను అమెరికాకి ఎగుమతి చేస్తుంది. ఐటెల్, టెక్నో, ఇన్ఫినిక్స్ బ్రాండ్లను కలిగిన చైనా కంపెనీ ట్రాన్షన్ హోల్డింగ్ స్మార్ట్ ఫోన్లను కూడా డిక్సన్ టెక్నాలజీస్ ఉత్పత్తి చేస్తుంది. వీటిని ఆఫ్రికాకి ట్రాన్షన్ ఎగుమతి చేస్తుంది. వివో, రియల్మీ, OnePlus, షియోమి తదితర స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎగుమతులు ప్రారంభించినాయి.